సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు సరికొత్త టెక్నాలజీ, అదేవిధంగా సరికొత్త నాలెడ్జ్తో తయారు చేయబడినటువంటి పురుగు మందులు, తెగులు మందులు, దాంతోపాటు గడ్డి మందుల ప్రతి ఒక్క సమాచారాన్ని, అదేవిధంగా విత్తనాల సమాచారాన్ని కూడా మీ అందరికీ చేరువలో వచ్చే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసరికి మార్కాపురం ఏరియా, అంటే ప్రకాశం జిల్లా ఏరియాలో తర్లుబాడు సంబంధించినటువంటి ఎవరు చెన్నారెడ్డిపల్లి అనే ఊర్లో మనం ఉండడం జరిగింది. అయితే రైతు వచ్చేసరికి ఎటువంటి కొత్తదనం కాదు, ఎంబిట్ పాలివ్యాన్ అనే మందుని రైతు వాడడం జరిగింది. ఈ మందుల గురించి కూడా ఆల్రెడీ మన ఫీడ్బ్యాక్ సంబంధించి చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఆ వీడియోలో చూసి ఫార్మర్ వాడాడు. అయితే ఇటు సైడ్ ఎలా ఉంది అంటే, మనం జనరల్ గా పాత వీడియోలో చెప్పాము, మార్కాపురం ఏరియాలో విపరీతమైన నల్లి సమస్య, చాలా తోటల వరకు 80% డ్యామేజ్ అయినాయని. కానీ ఈ మందులు వాడడం వల్ల ఇటువైపు ఎంత బాగున్నది అనేది రైతు మాటల్లో ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? కుందూరి సిన సత్యనారాయణ రెడ్డి. ఓకే, మీది చెన్నారెడ్డిపల్లి. అయితే ఈ మందులు మీరు యూట్యూబ్ లో చూసాక కొన్నది? యూట్యూబ్ లో చూసా కదా. అయితే ఈ మందులు ఎలా అనిపించినాయి, అసలు ఈ మందులు దేనికి కొట్టారు? ఈ మందులు ఇదివరకు ఇంతకు ముందు మాకు ప్రజెంట్ ఆకులన్నీ ఎర్రగయ్యి నల్లి మళ్ళీ విపరీతంగా విపరీతంగా ఉండేసరికి అసలు ఏం చేయాలనో పాల్పోని పరిస్థితుల్లో అసలు మామూలు తోటను వదిలేద్దామన్న సిచ్యువేషన్లో ఉన్నా. అలాంటి టైంలో మా బ్రదర్ అక్కడ కోటిరెడ్డి ఇలా యూట్యూబ్లలో ఇలా చూపించేసరికి చూసి కంపల్సరీ ఈ మందు వాడి చూద్దాం ఒక ట్రిప్ అని రిక్వెస్ట్ వచ్చి అన్నను రప్పించి తోట చూశాక మామూలుగా ఈ మందులు ఇచ్చాడు. వాటర్ వేసి ఫుల్ గా నీళ్ళు వేసిన తర్వాత మరుసటి రోజు 10 ట్యాంకులకు వాడా. ఈ 2 గుడ్లను 10 ట్యాంకులకు వాడిన 3-4 రోజులకు కొస ఆకు అనేది ముడుచుకుపోయింది, కూడా కొంచెం తెలుపుకొని వచ్చే ఇగురు ఎండిపోవడం అనేది తగ్గింది. నల్లి ఎంత మాత్రం తగ్గిందో ఏమన్నది అట్లా పక్కన పెడితే ఉన్నా కూడా అది చనిపోయిందో చనిపోలేదో తర్వాత సంగతి. దాన్ని కంట్రోల్ కొంత మార్పుతోటి కంట్రోల్ చేయగలిగిందన్న నమ్మకం ఏర్పడింది. ఈ మందు ఖచ్చితంగా వాడవచ్చును. ఈ మందు వచ్చేసి కంపల్సరీ 12-13 రోజులు పనిచేసినట్లే అనిపిస్తుంది. ఇది కొట్టినా కూడా పెద్దగా మందులు కూడా వాడింది ఏం లేదు, 2-3 దఫాల సింపుల్ మందులే కొట్టాము. అంతకు మించి మామూలుగా వాస్తవానికి దీంట్లో చెప్పాలంటే ఈ కెమికల్ వాడడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కాకుంటే 4-5 రోజులు ఏదో మనిషికి చేదుగా ఉంటుంది. కాయలు కూడా అట్లానే ఇసపూరితం ఏమి కాదు. దీన్ని వాడవచ్చును. ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వాడి ఒకసారి రిజల్ట్ చూసుకుంటే ఆ మనసుకే అనిపిస్తుంది. అది వాడాలి అని ఖచ్చితంగా కోరుకుంటున్నా ప్రతి ఒక్క రైతును. సో మీరు చూశారు కదా, యాక్చువల్ గా జనరల్ గా మీరు ఈ ఫీల్డ్ ని గమనించినట్లయితే ప్రజెంట్ మనం నిలబడ్డ ప్లేస్ అనే కాదు, జనరల్ గా ఇప్పుడు మీరు పాత చెట్టును చూడండి. పాత చెట్టు వచ్చేసరికి మొత్తం ఆల్రెడీ నల్లి ముడత అనేది ఎక్కువగా ఉంది. నల్లి ముడత, నల్ల తామర పురుగు కూడా కాదు, నల్లి ముడత ఎక్కువగా ఉంది. ఆ తర్వాత నల్ల తామర పురుగు ఆశించింది. తోట అయితే మటుకు బాగా డ్యామేజ్ అయింది. అంటే నేనేదో ఉపద్రం చెబుతున్నాను కాదు, నిజంగానే తోట చాలా డ్యామేజ్ అయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఫార్మరు ఎంబిట్ పాలివ్యాన్ వాడాడు. దానితో పాటు ఆ మందులు వాడిన తర్వాత మొక్క కొంచెం తేరుకొని, కొంచెం కొమ్మ వచ్చి పాలివ్యాన్కి కొంచెం పూతలు వచ్చి మంచిగా సెట్ అవుతుంది. ఈ టైంలో ఇతరత్ర మందులు కూడా కొన్ని 2-3 రకాలు వాడడం జరిగినదని రైతు చెప్తా ఉన్నాడు. అయితే ఎవరికైనా సరే నల్ల తామర పురుగు సమస్యను ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ మందైనా గుర్తు పెట్టుకోండి అండి, 5-6 రోజులు అండి. అది 2000 రూపాయల మందా, 500 రూపాయల మందా, 3000 రూపాయల మందా, ఏ మందైనా సరే 5-6 రోజులే. ఎందుకంటే ఆన్లైన్ లో రకరకాల మందులు అందరు చూపెడతా ఉంటారు. మాలాగే చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, చాలా మంది రకరకాల మందులు చూపెడతా ఉంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి అది కెమికల్ బేస్డ్, అంటే మంచి కంపెనీకి సంబంధించిన మందా కాదా, బయో కాకుండా ఉండాలి, అదేవిధంగా అధికమైన గ్రోత్లు రాకుండా ఉండాలి, మంచి స్టెప్ బై స్టెప్ కాపు సెట్ అవుతా ఉండాలి. సో అటువంటి మందులు, అటువంటి వాటిని ప్రతి రైతు సెలెక్ట్ చేసుకుంటాడని కోరుకుంటున్నాం. వీటికి సంబంధించి కూడా ఈ ఎంబిట్ అనే మందు ఏంటంటే చేదు మందు. మీరు ఏదైతే రోగారు, ఏదైతే నోకరాన్ అంటారో ఆ జాతికి సంబంధించినటువంటిదే. ఇది బాగా చేదు, విపరీతమైన చేదు. ఎలాగంటే మన తోటలో స్ప్రే చేసిన తర్వాత 15 రోజుల దాకా కూలోళ్ళు మిరపకాయలు కోసినా కానీ మరుసటి రోజు మేము కొయ్యం అనే పరిస్థితి. అంటే ఒక 15 రోజుల పాటు అంత చేదు ధనాన్ని మొక్క మొత్తం పాకే విధంగా తయారు చేస్తుంది. అలా పాకటం వల్ల నల్లి ఉన్నా కానీ రసం అనేది పీల్చలేదు, డ్యామేజ్ అనేది చేయలేదు మొక్కకి. ఆ తర్వాత మనకు నచ్చిన మందులు ఏవైనా స్ప్రే చేసుకోవచ్చు.
సో కాబట్టి రైతులకు ఉన్నటువంటి డౌట్లన్నింటినీ క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే, ఈ విషాన్ని ఏదైతే అంటే ఈ నల్ల తామర పురుగు మనం జంపు గానీ, ఎక్స్పోనస్ గానీ, బొఫ్రియో గానీ పెద్ద పెద్ద మందులు 2000, 2500, 3000 పెట్టి ఎకరానికి కొడుతున్నాం కానీ అది కంట్రోల్ అవట్లా. అంటే దాని పవర్ ఎంత ఉందంటే మందుల కన్నా హెవీగా ఉంది దాని పవర్. అట్టాడిది ఇంత పెద్ద చేదెక్కిచ్చినా కానీ ఇది కూడా 15 రోజుల తర్వాత మళ్ళీ పవర్ దిగుతుంది, మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు నాలెడ్జి ప్రకారం మనం తెలుసుకున్న దాని ప్రకారం ఈ ఎంబిట్ అనే మందు 15 రోజుల తర్వాత, అంటే ఒకసారి కొట్టిన 15 రోజుల తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. ఎవరైతే కోతగా వస్తున్నారో వాళ్ళు కటింగ్ అయిపోయిన వెంటనే వాడుకోవటం ద్వారా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మందు చల్లుతూ కొమ్మ వస్తుంది కాబట్టి ఆ నల్లి అనేది సొరసపోకుండా ఉండటానికి, పైన ఎర్రగా అవ్వకుండా ఉండటానికి ఇమీడియట్ గా ఎంబిట్ అనే మందుని స్ప్రే చేసుకుంటే మన చేను కూడా సాఫీగా మంచిగా ఉంటుంది. ఏదైతే ఎవరైతే ఉన్నారో కోసే ముందు దయచేసి ఎవరు మందు కొట్టొద్దు, ఎందుకంటే మీరు తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మనకి ఈ ఒక్క మందుతోనే సంసారం గడిచిపోదు, చాలా మందులు కొట్టాల్సి ఉంటుంది చేనికి. కాబట్టి కోసే ముందు దయచేసి ఎవరు కొట్టొద్దు. కొన్ని రోజుల ముందు అంటే ఒక 15 రోజుల ముందుగానే ఈ మందును కొట్టుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధిస్తారని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మంచి సరికొత్త తేజ విత్తనాలు కూడా మనం ఆల్రెడీ వేపించడం జరిగింది. వాటి గురించి కూడా తదుపరి వీడియోలలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దానితో పాటు ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చినట్లయితే తోటి రైతు సోదరులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా సఫర్ అవుతుంది నల్ల తామర పురుగు వల్ల. ఒకప్పుడు వైరస్, ఇప్పుడు నల్ల తామర పురుగు. కాబట్టి నల్ల తామర పురుగుని ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుని కూడా ఈ వీడియోని తోటి రైతు సోదరులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. దానితో పాటు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నారు. అదేవిధంగా నల్ల తామర పురుగుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మందులే కాదు, ఎటువంటి రకమైన సమాచారమైన అందజేయడానికి మేము రెడీగా ఉన్నాము రైతుకి. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.